హాయ్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు నా స్టైల్లో రాయలసీమ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కప్పు పల్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు స్టవ్ ప్యాన్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ జీరా వేగాక జీరా ఫ్రై అయ్యాక ఇప్పుడు పచ్చిమిర్చి, 2 వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాక ఉల్లిపాయలు కూడా వేసుకొని దొరదొరగా వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకొని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో ఒక పల్లీలు తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ తిప్పుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అలా తగినంత వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని మళ్ళీ చేసుకొని తర్వాత అదే ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ పెట్టాక కొంచెం శనగపప్పు, పప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎర్రగా అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో ఇది పైన పోపు వేసుకోవాలి. నా స్టైల్లో రుచికరంగా ఉంటుంది. నా స్టైల్లో ఒకసారి ఈ పచ్చడి